వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం మ్యాగ్నెటిక్ నేచర్ గురించి అలాగే బాండ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నెటిక్ నేచర్ అమ్మ. మ్యాగ్నెటిక్ నేచర్ రా ఈ ఇచ్చినటువంటి మాలిక్యూల్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే దాన్ని డయామ్యాగ్నెటిక్ అని అంటాం. అలాగైతే N2లో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి N2 మాలిక్యూల్ యొక్క నేచర్ అనేది డయామ్యాగ్నెటిక్ రా. ఓకేనా. అలాగే B2లో కూడా 10 ఎలక్ట్రాన్స్ కనుక డయామ్యాగ్నెటిక్. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుకుంటే దాన్ని పారామ్యాగ్నెటిక్ అని. అంటే O2 మైనస్లో 17 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని పారామ్యాగ్నెటిక్ అని అంటారు. ఎక్సెప్షనల్ కేసెస్ వచ్చేసరికి 16 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి మాలిక్యూల్ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి మాలిక్యూల్ని పారామ్యాగ్నెటిక్ ఈవెన్ అయినప్పటికీ అది పారామ్యాగ్నెటిక్ అవుతుంది. O2 మాలిక్యూల్ అని B2 మాలిక్యూల్. ఓకేనా. ఓకే, నేను కొన్ని ఇచ్చినటువంటి వాటికి కామెంట్ చేసి చెప్పండి. O2 మైనస్కి N2 ప్లస్కి రెండింటికి ఒక బాండ్ మ్యాగ్నెటిక్ నేచర్ అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బాండ్ ఆర్డర్ అమ్మ. బాండ్ ఆర్డర్ అనేది మనకు జేఈ మెయిన్స్లో కెమిస్ట్రీలో ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. రీసెంట్ ఇయర్ 2026లో కూడా క్వశ్చన్స్ అడిగారు. యాక్చువల్గా ఏమవుతుందంటే మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్ వేసి నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ క్యాల్కులేట్ చేసి డివైడెడ్ బై 2 వేస్తే మనకి బాండ్ ఆర్డర్ వస్తుంది. కానీ అంత లాంగ్ ప్రొసీజర్ అది. ఆ ప్రొసీజర్ చేయకుండా మనం షార్ట్ ట్రిక్ ఫైండ్ అవుట్ చేసాం. ఇచ్చినటువంటి మాలిక్యూల్లో ఎలక్ట్రాన్స్ని బట్టి చెప్పొచ్చు అనమాట. 8 ఎలక్ట్రాన్స్ ఉంటే 8 ఎలక్ట్రాన్స్ కానీ 20 ఎలక్ట్రాన్స్ కానీ ఉంటే దాని బాండ్ ఆర్డర్ 0 అని. ఎందుకంటే వాటి మధ్య ఎటువంటి బాండ్ ఉండదని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు వాటి బాండ్ ఆర్డర్ 0 అని అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 9 ఎలక్ట్రాన్స్ కానీ 19 ఎలక్ట్రాన్స్ కానీ ఉంటే దాని బాండ్ ఆర్డర్ 0.5 అని. ఓకేనా. నెక్స్ట్ 10 ఎలక్ట్రాన్స్ కానీ 18 ఎలక్ట్రాన్స్ కానీ ఉంటే దాని బాండ్ ఆర్డర్ 1 అని. అలాగే 10 అంటే B2 మాలిక్యూల్. B2లో 1 5 ఎలక్ట్రాన్స్, అనదర్ 5 ఎలక్ట్రాన్స్, టోటల్ 10 ఎలక్ట్రాన్స్ అంటే సింగిల్ బాండ్ ఉంటుంది బోరానికి మధ్య. ఓకేనా. నెక్స్ట్ 11 ఎలక్ట్రాన్స్ కానీ 7 ఎలక్ట్రాన్స్ కానీ ఉంటే 1.5 అని. 12 ఎలక్ట్రాన్స్ కానీ 16 ఎలక్ట్రాన్స్ కానీ అంటే 2 అని బాండ్ అర్థం చేసుకోవాలి. O2 మధ్య డబుల్ బాండ్ ఉంటుంది. ఎందుకంటే O2లో 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి. 13 కానీ 15 కానీ అంటే 2.5 అని. 14 అంటే 3 అని. 14 అంటే N2 మాలిక్యూల్లో 14 ఎలక్ట్రాన్స్ ఉంటుంది కాబట్టి Nకి మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది అర్థం చేసుకోవాలి మీరు. ఓకే మధ్య డబుల్ బాండ్ ఉంటుంది అర్థం చేసుకోవాలి. 2.5 అంటే బాండ్ ఆర్డర్ అంటే 2 సింగిల్ బాండ్స్ 1 హాఫ్ బాండ్ ఉంటుంది అని అర్థం కాదండి. వాటి మధ్య ఉన్నటువంటి బాండ్ 2.5 బాండ్ అంత స్ట్రెంత్గా ఉంటుందని అర్థం చేసుకోవాలి. 1.5 అన్నా 0.5 అన్నా కూడా అంతే అర్థం ఉంటుంది. హాఫ్ బాండ్ ఉంటుంది కాదు, అంత స్ట్రెంత్ ఉంటుందని. O2 మైనస్కి F2 మైనస్కి రెండు మాలిక్యూల్స్ కూడా బాండ్ ఆర్డర్ మీరు ఈ షార్ట్ ట్రిక్ ద్వారా క్యాలిక్యులేట్ చేసి కామెంట్లో చెప్పండి అమ్మా కింద. ఓకేనా. ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఫర్ JEE కాన్సెప్ట్స్ అండ్ షార్ట్ ట్రిక్స్ అండ్ డైలీ PYQ. ఓకే.